హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు నా భోజనంలోకి నేనేం చేశానో చూపిస్తాను. చూడండి, పాలకూర వేపుడు అండి, ఇంకేం చేయలేదు. అది ఎలా చేశానో చూపిస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, కొద్దిగా కొబ్బరి నూనెలో 2 ఎండుమిరపకాయలు తుంచేసాను చిన్నవి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ పొడి, ఇంతేనండి. ఇవి వేసేసాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర అండి, 4 కట్టల పాలకూర. చూడండి ఆఖరి ఫైనల్లో ఎంత కూర అవుతుందో. ఈ పాలకూరలో నీళ్ల శాతం చాలా ఎక్కువ ఉంటుంది, ఉప్పు శాతం కూడా ఎక్కువ ఉంటుందండి. కానీ ఫ్రై చాలా ఆరోగ్యానికి చాలా మంచిది, లీఫీ వెజిటబుల్ కదా, అందుకని ఇదిగోండి ఇలా సన్నగా కట్ చేసుకొని తిరగమాతలో ఇలా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత దాంట్లో ఇదిగోండి 4 కట్టలకి కొద్దిగా ఉప్పు, నాకు అది కూడా ఎక్కువ అవుతుందేమో అని భయం వేస్తుంది. సో వేసి కొద్దిగా పసుపు వేసి ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్ అండి, ఎందుకు నీళ్ళు ఉన్నాయి కాబట్టి. చూడండి నీళ్ళు ఎన్ని వచ్చాయో, ఎన్ని నీళ్ళు వస్తాయండి ఆకుకూర ఉడుకుతూ ఉంటే. ఒక్క పాలకూరలోనే నీళ్ళు ఇన్ని ఉంటాయండి ఆకుకూరల్లో. సో ఆ నీళ్ళన్నీ ఇనికేదాకా ఇట్లా ఫ్రై చేసుకొని, ఆ నీళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది, ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏదన్నా ఒక్కరో పొడి వేసుకుంటే బాగుంటుందండి. అందుకని నేను శనగల పొడి 1 స్పూన్ చల్లానన్నమాట, అంతే. మామూలుగా కూడా తినొచ్చు, కానీ ఒక్కరో పొడి వేస్తే కూర ఒక్కరో పొడి పొడిగా ఉంటుంది, అంతే. అన్ని కూరల్లో పొళ్ళు చల్లాల్సిన అవసరం లేదు. బాగుంది. ఇదిగోండి ఈరోజు అన్నం, పాలకూర ఫ్రై, కొద్దిగా నిమ్మకాయ పచ్చడి, అంతేనండి. ఈరోజు నా ఫుడ్ ఇదే. నచ్చిందా?